ప్రత్యేకంగా చెప్పాలా? మళ్ళీ అదే శబ్దం అని చెప్పేసి విసుగ్గా వెళ్ళి టీవీ కూడా ఆఫ్ చేశాడు. టేబుల్ మీద ఉన్నటువంటి ఫైల్ తీసుకున్నాడు. ఇంటర్వ్యూ కోసం బయలుదేరాడు. ఈ నాన్నకి చాదస్తం బాగా పెరిగిపోయింది. ఈ మధ్యన ఎక్కువ తిడుతున్నాడు. ప్రతిదానికి నసా 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 నసా. అసలు నేనంటే విలువే లేకపోయింది. నా చదువు అయిపోయి 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు నాకు జాబ్ రాలేదన్న కదా ఇంత చురకన భావన. నాకు చెప్పకపోతే ఆయన లేచి ఫ్యాన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, నాకు చెప్పకపోతే ఆయన లేచి టీవీ ఆఫ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ బయటికి వెళ్ళాడు. బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 10 నిమిషాలు అయిపోయింది, బస్ రాలేదు. ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుందేమో అనుకున్నాడు. నాన్నగారు ఇచ్చిన 200 రూపాయలు జేబులో ఉన్నాయి. అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఆటోని పిలిచాడు. ఆటోలో కూర్చున్నాడు. ఆఫీస్ వచ్చేసింది. అక్కడ దిగాడు. చూసే ఎత్తైన బిల్డింగ్, చాలా పెద్ద ఆఫీస్. దేవుడా, నాకు జాబ్ వచ్చేటట్టు చేయ. నేను ఈ నస పడలేకపోతున్నాను. మా నాన్న వల్ల అస్సలు నాకు అవ్వట్లేదు. నేను తొందరగా మా నాన్నతో దూరం అయిపోవాలనుకుంటున్నాను అనుకుంటూ ఆ గేట్ లోపలికి వెళ్ళబోతున్నాడు. ఆ గేట్ చూసే ఫోల్డింగ్ గేట్ అస్తవ్యస్తంగా ఉంది.